మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి, వాల్యూమ్. హల్లెలూయా. మీరు ఎవరు తినకుండా వెళ్తారనమాట. ఓకే ఓకే. ఈరోజు మరి నిన్న దినమందు ప్రార్థన చేసినప్పుడు మన సంఘానికి దేవుడు ఒక చక్కని వర్తమానాన్ని ఇచ్చాడు. నాకు ఎంతో ఇష్టమైన వర్తమానం. ఆమెన్. మన స్థితిగతులను మార్చే దేవుడు మన ముందున్నాడు. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో ఇద్దరు వ్యక్తులను నేను చూపిస్తాను. పడిపోయిన వారిని, వారి స్థితిని దేవుడు ఎలాగ మార్చాడో, ఒక క్షణంలో ఏం జరిగిందో అనేది మనము చూద్దాము. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1-5 వచనాలు చూద్దాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధిస్తున్నాడు. ఫస్ట్ లైన్ మనం చూద్దాము. జీసస్ ఇస్ టీచింగ్ ద వర్డ్. చెప్పండి, గాడ్ ఇస్, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన అక్కడ వాక్యము బోధిస్తున్నారు. చాలామంది మరి చెప్తా ఉంటారు, అక్క ఈ వాక్యం నాతో మాట్లాడింది, దేవుడే నాతో మాట్లాడాడు. ప్రతి వారం మాట్లాడుతున్నారు. మన దేవుడు వాక్యము బోధించేవాడు. ఏ సంఘాల్లో ఎక్కువగా వాక్యం ఉంటుందో ఆ సంఘంలో ఉన్న ప్రతి సంఘస్థుడు కట్టబడతాడు. వాక్యము యేసయ్య బోధించినప్పుడు వెంటనే ఒక అద్భుతం జరుగుతుంది. వాక్యం వినే వారికి వెంటనే ఒక అద్భుతం జరుగుతుంది. వాక్యం వారికి ఏమొస్తుందంటే ఫస్ట్ ఎవరు చెప్తారు? విశ్వాసం వస్తుంది కదా. వినుట వలన మనకు ఏమొస్తుంది? విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే జరగని కార్యాలు జరిగిస్తూ ఉంటాయి. ఆ విశ్వాసము మనకు ఒకలాంటి ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గాడ్ గివెన్ గిఫ్ట్, ఫెయిత్. ఆ ఫెయిత్ ఎలాగ పుట్టుకొస్తుందంటే వాక్యము. జీసస్ ఈజ్ అ గాడ్ హూ టీచర్స్. దేవుడు బోధించేవాడు. గాడ్ ఈజ్ అ ట్రైనర్. గాడ్ టాక్స్ టు యూ. దేవుడు నీకు ఏదైనా బోధించినప్పుడు నాకు చెప్పక ప్రభా అనడానికి వీలు లేదు. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఖచ్చితంగా నా జీవితంలో కూడా చూశాను. కొన్ని హెచ్చరికలు చేస్తాడు దేవుడు. ముత్యాలు పందుల ముందు రాల్చొద్దని చెప్తాడు. మనము పట్టించుకోం, ఏం ప్రభా ఏంటి అనుకుంటాం. బట్ యూ హ్యావ్ టు లిసన్ టు హిస్ టీచింగ్. ఎవరైతే దేవుని యొక్క బోధను ఇష్టపడతారో, బైబిల్లో ఎవరు దేవుని బోధన ఇష్టపడ్డారు? 3 పేర్లు చెప్పండి. మరియా, ఇంకొకరు శిష్యులు, ఊరడించే జ్ఞానం కొరకు. ఇంకా నాతో మాట్లాడు ప్రభా వింటాననేవారు ఎవరు? సమూయేలు. ఇంకా రాత్రంతా గడిపి దేవుని వాక్యాన్ని వినేవారు ఎవరు? దానియేలు. అలాగా మనం చూస్తే దేవుని మాటలు వినేవారు అందరూ కూడా దేవుని వదలలేదు. వారు అద్భుతాలు చూశారు. అలాగే నీ జీవితంలో కూడా ఆయన బోధిస్తున్నప్పుడు నువ్వు వినాలి. ఎక్కడైతే వాక్యము బోధించబడుతుందో ఆ సంఘాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం మీకు డైరెక్షన్ ఇస్తుందో, నీకు లెసన్ నేర్పిస్తుందో ఆ సంఘాన్ని నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఆ సంఘము ఒకరోజు మనం కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా నేను మంచి సంఘంకి వెళ్ళాలి, నాకు మంచి సంఘం చూపించాను. ఇక్కడ చాలామంది 90% పీపుల్ ఆస్క్డ్, గాడ్ షోడ్ సో చర్చ్. కానీ కొన్నిసార్లు సాతను ఏం వెళ్తావులే, నిన్న వెళ్ళావు కదా, మొన్న వెళ్ళావు కదా, రేపు వెళ్దాంలే, ప్రతి సండే వెళ్ళాలా, 4 సండేస్ వెళ్ళాలా, ఒక్క సండే డుమ్మా కొడితే ఏమవుతుంది అని చెప్తే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపడతాం. ఒక అద్భుతం దాగి ఉంది. ప్రతి వాక్యం వెనకాల ఒక అద్భుతం దాగుంది. ఆ వాక్యము వెనకాల ఉన్న అద్భుతము మనము పట్టుకోవాలి. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, యేసయ్య వాక్యము బోధిస్తున్నాడు. కొంతమంది సేవకులు ఎలా బోధిస్తారంటే, నా పని అయిపోయిందిలే, ఏదో 2 మాటలు చెప్పి అసలు దేవుని నోటి నుండి వస్తుందా అని కనిపెట్టకుండా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది జస్ట్ యూజ్ మీ లార్డ్ అని ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన చేయకుండా వాక్యం బోధిస్తారు. కానీ ఎవరైతే, ఏ సంఘంలో ఏ సేవకులైతే దేవుని సన్నిలో నువ్వు చెప్పు ప్రభా, నా నోటి మాటలు కాదు, నువ్వు చెప్పు ప్రభా, నీ బిడ్డలకి ఏం కావాలి నీకు తెలుసు ప్రభా అని ఏ సంఘంలో ఏ పాస్టర్ ఉన్నారు, ఆ పాస్టరు మీకు నిజంగా వరం. యూ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ దట్. ఆమెన్. హల్లెలూయా. ఇజంట్ సో చర్చ్ గివింగ్ యూ డైరెక్షన్? Yes, isn't so church telling you what to do? God is talking here. Amen. మీరు ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు, ఎంతమంది వాక్యాన్ని అంత శ్రేష్టంగా పట్టుకుంటారు నాకు తెలియదు, కానీ నేను వింటాను. ఎవ్రీ సాటర్డే ఐ ప్రిపేర్ మై లైఫ్, ప్రిపేర్ మై సెల్ఫ్. ఫ్రైడే నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మండేనే నేను అడుగుతాను, ప్రభా ఈ వారము నీ బిడ్డలకి ఏ వాక్యం కావాలో నువ్వు చూపించు, నాకు ఇప్పటి నుంచే బోధపరచు అని నేను ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. సాటర్డే అంతా కూడా నేను దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాను, అయ్యా ఏం బోధిస్తున్నావు? ఎందుకంటే ఐ యామ్ ఎంప్టీ మైండ్, నాకు ఏం ఉండదు, నాకు అంత జ్ఞానం లేదు, అంత టాక్టికల్గా మాట్లాడే వాక్ శక్తి కూడా లేదు. నాకు తెలిసిందెల్లా వాక్యమే.
ఆ వాక్యాన్ని దేవుడు ఎలాగ మనకి పెడుతున్నాడు, ఎవరికి ఎలాగ అవసరమో, ఏ వారానికి ఏ వాక్యం అవసరమో, ఏ మన్నా అవసరమో. మన్నా తిన్న వారికంట అండి అసలు వ్యాధి రాలేదంట. అలాగే పరిశుద్ధ మన్నా అయిన దేవుని వాక్యము వినే వారికి ఏ కొదువ ఉండదు. దేవుడు బలపరుస్తాడు, వారి ఆత్మను బలపరుస్తాడు. హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ వాక్యం బోధిస్తున్నాడు. చూద్దాం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. ఇక్కడ చూద్దామండి, ఎంతమంది పట్టుకున్నారు పక్షవాయువు గల వారిని? 4. మరి పైన చూడండి, కొందరు పక్షవాయువు గల మనుషుని ఏం చేశారు? చదవండి అమ్మా. నలుగురు చేత మోయించు అంటే కొందరు ఏం చేశారంటే, ఒక పక్షవాయువు అతన్ని చూశారు, ఒక వ్యక్తి బలహీనుడుగా ఉండడం చూశారు. ఆ పక్షవాయువు గల వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉంటాడు కదండి, మాటలు కూడా పడిపోతాయి. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఎవరో ఒకరు సహాయముగా ఉండాలా కదా పక్షవాయువు వ్యక్తికి. మరి కొందరు ఆయనను చూసే కొందరు అనుకున్నారంట, అయ్యో హీ సో హెల్ప్లెస్, యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆ కొందరు ఏం చేశారు? ఆ కొందరు ఫ్రెండ్సో, బంధువులో, మరి చర్చ్ మెంబర్సో మనకు తెలియదు. ఆ కొందరు ఏం చేశారంటే 4 వ్యక్తుల చేత మోయించారు. 4 వ్యక్తుల చేత మోయించి ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ బైబిల్లో ఈ ప్యాసేజ్లో మనకు అర్థమైంది ఏంటంటే, మనకు దేవుడు కావాలి, అలాగే కొందరు కావాలి. హల్లెలూయా. కొందరు అవసరం మనకు. ఆ 4 మనుషులు మనకు అవసరము. కొంతమంది మన బాగోగుల గురించి ఆలోచించే మనుషులు మనకు అవసరము. అందుకే బైబిల్లో ఏముందండి? దేవుని దయందును మనుషుల దయందును వర్తిల్లానంది. ఆమేన్. దేవుని దయందును అందరితో నువ్వు పెట్టుకుంటే ఎలాగా? యు నీడ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఎవరినైతే మనము ఎక్కువగా తృణీకరిస్తామో గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో రాసి పెట్టుకోండి, వారే మనకు ఒక రోజు అక్కరవుతారు. అందుకే ఎవరిని తృణీకరించకూడదు. టుమారో యూ విల్ హ్యావ్ టు గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్ అండ్ సే, అక్క ఐ నీడెడ్ యూ ద మోస్ట్, ఫర్గివ్ మీ, నేను నిన్ను రిజెక్ట్ చేశాను, లేకపోతే మిమ్మల్ని నేను రిజెక్ట్ చేశాను. నా మోటోలో ఒక మోటో ఏంటంటే, ఎవరిని మనం తృణీకరించకూడదు. కావాలంటే హెచ్చరించాలి, వార్నింగ్ చేయాలి, ఇది చేసి అది చేయాలి, మళ్ళీ కలుపుకోవాలి. కానీ ఆ కొందరు మనకు అవసరము. ఆ కొందరు మంచి మనసులు కలిగిన మనుషులు మనకు అవసరము. మన బలహీనతలో ఉన్నప్పుడు మన గురించి ఆలోచించే కొందరు అవసరము. బైబిల్లో యేసే అలాంటి వారు. చూడండి, చూద్దాం. ఇంకా చూడండి, చాలా అద్భుతమైన మాట కింద ఉంది, చూద్దాము. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణ్ణి పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి చాలు. మళ్ళీ ఒకసారి గో బ్యాక్ టు ద 4th verse. ఇక్కడ సహాయం మామూలుగా లేదు. సహాయం ఎలాగుంది? ఆ కొందరు ఉన్నారు, ఆ కొందరు ఆ పక్షవాయువుని చూశారు, 4 పిలుచుకొని వచ్చారు. అబ్బాయిని మీరు యేసయ్య దగ్గర తీసుకురావాలని చెప్పాడు. ఓకే, అయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేరు. నా చూడండి, ఈ కొందరు మంచి మనుషులు ఎంత మంచి మనుషులు అంటే, నువ్వున్నావా? నేనున్నానా? యేసయ్య యొద్దకు తీసుకొచ్చే వారుగా మనం ఉన్నామా? ఎవరైనా బలహీనంగా ఉంటే, ఎవరైనా బాధపడితే, ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉంటే, చూడండి మనుషులు ఎలాంటి వారు ఉన్నారు తెలుసా అండి? మన చుట్టూన్న వారు మనం బాధపడితే నవ్వే వాళ్ళు ఉంటారు. మన గురించి ఎవరైనా హీనంగా మాట్లాడితే అంతకంటే హీనంగా మాట్లాడే మనుషులు మన చుట్టూ ఉంటే ఎంత దురదృష్టం, ఎంత దురదృష్టం. జీవితాలను కొంపలు ముంచే మనుషులు మన చుట్టూంటే ఎంత దురదృష్టం. మన కొరకు ఆలోచన చేసి నిస్సహాయ స్థితిలో ఉన్న పక్షవాయువు గలవాడు పిలిచి చెప్తాడా, నన్ను యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళమని? ఎవరు చూశారు? ఆ కొందరు. చెప్పండి, ఆ కొందరు అని చెప్పండి. ఆ కొందరు చూశారు. ఆ కొందరు ఎలాంటి వారు అంటే, దేవుడు లక్షణము కలిగిన వారు, యేసయ్య యొద్దకు రావడానికి సాహసం చేసిన వారు, సహాయం అందించేవారు. కొన్నిసార్లు మన జీవితంలో మనం మర్చిపోతూ ఉంటాం, వాడా బాగుపడట్లే వదిలేసాయి అంటాం. యోబుతో దేవుడు ఏం చెప్పాడు చెప్పండి?
యోబుతో ఆఖరిగా దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? నాకు యోబు, నీ స్నేహితుల మీద నాకు కోపంగా ఉంది, కానీ నీవు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు చెప్పాడా లేదా? యోబు ప్రార్థన చేశాడా లేదా? ప్రభా, ఇప్పుడు వరకు నన్ను గేలి చేశారు నాయన, ఇప్పుడు వరకు నన్ను హేళన చేశారు నాయన, ఇప్పుడు వరకు ప్రభా నన్ను ఇష్టం వచ్చిన మాటలు అన్నారు నాయన, వారి కొరకు నేను ప్రార్థన చేయను అన్నాడా యోబు? ఏం చేశాడు యోబు? ప్రార్థన చేసిన వాడిగా మనం ఉన్నాం. ఇక్కడ చూడండి, మన జీవితంలో కూడా మనం అందరికీ సహాయం చేసేవారుగా ఉంటాం. మనం ఏం సహాయం చేస్తాము అంటే, చాలా మట్టుకు మనము ఆ డాక్టర్ మంచోడు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ రెస్టారెంట్ మంచిది, అక్కడ బిర్యానీ బాగా దొరుకుతుంది, ఆ లాయర్ మంచోడు, ఆ ఉద్యోగం మంచిది, ఇది మంచిది, ఈ స్థలం మంచిది, ఆ యుఎస్ఏ మంచిది, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఎప్పుడైనా ఎవరైనా యేసయ్య వద్దకు తీసుకొచ్చి నీ రోగాలన్నీ పోతాయి, నీ సమస్యలన్నీ తీరిపోతాయి, లేక ఎవరైనా ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఎవరైనా బాధలో ఉంటే, నిస్సహాయ స్థితిలో ఉంటే, తొలగిపోతూ ఉంటే, తప్పట్టు అడుగులు వేస్తూ ఉంటే నువ్వు ప్రార్థన చేసావా? పక్షవాయువు గల రోగము కొరకు కొందరు వారు సాహసం చేశారు. ఆ కొందరు మనకు అవసరము. ప్రతి ఒక్కరితో జగడం పెట్టుకోవడానికి కాదు, ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండు, ప్రతి ఒక్కరితో ఐక్యత కలిగి ఉండు. ప్రతి ఒక్కరిలో ఎవరో నీకు తెలీదు, నీకు సహాయం చేయడానికి ముందు నిలబడతారు. ఆ 4 వ్యక్తులు మనం చూసినట్లయితే ఎంత సహాయం చేశారు చూడండి. 4వ వచనం చదవండి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే ఆయన ముందర తీసుకొచ్చే వరకు వాళ్ళ ప్రయత్నం ఆపలేదు. ఎవరు ముందర? యేసే ముందర వారిని పక్షవాయువుని తీసుకొచ్చే వరకు ప్రయత్నం ఆపలేదు. అంతేకాదు, ఎక్కడ దింపారు? కరెక్ట్గా ఆయన ముందే దింపాడు. ఆమేన్. ఎలాగైనా ఇతను బాగుపడాలి, యేసయ్య కాళ్ళ దగ్గర పెడితే చాలు, యేసయ్య బాగు చేస్తాడు. యేసయ్య దగ్గర మరి ఆయనకి ఇష్టమైన గుణం ఇదే, సహాయం చేసేవారికి సహాయం చేసేవాడండి. సహకారులు మనకు అవసరం, ఉపకారులు మనకు అవసరము. మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ గురించి చూడండి, చాలామంది చెడ్డగా చెప్తా ఉంటుండగా నీకు ఏ మాత్రం మేలు ఉండదు, నీకు నష్టపోతావు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. నిస్సహాయ స్థితిలో ఉన్నాను ప్రభా తండ్రి, నా జీవితాన్ని టామ్ చేసి దండోరా వాయించే వారు ఉన్నారు, కానీ నీవు మాత్రము నాకు ఉండగా నాకు అక్కర్లేదని ప్రార్థన చేసే శక్తి నీకుంటే మంచిదే. ఒకవేళ లేకపోతే ఆ పక్షవాయువు వల్లే నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు. ఏది దారి తెలీదు, ఏది మేలు తెలీదు, ఏది శ్రేష్టత తెలీదు, వారి జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలీదు. అలాంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? యేసయ్య యొద్దకు తీసుకురాగలుగుతావా? ఆ 4 మాత్రమే కాదు, ఆ కొందరు కూడా చూడండి, వాడు బాగుపడాలి, అదే కోరుకున్నారు. అందరు బాగుపడాలి. అక్కడ అసలు దేవుని సన్నిధిలో ఆయన కాళ్ళ దగ్గర ఆ ఇంటి కప్పు తీసి, ఆ ఇంటి కప్పు పైన కప్పు తీసి, అది ఎంత సాహసం అండి, మనం చేస్తామే అంతగా. యేసు తల పైగా వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి కప్పు తీసి ఏం చేశారు? ఆ పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, చాలాసార్లు మనం అందరికీ సహాయం చేస్తాం, కానీ నిజమైన సహాయం ఏంటి తెలుసా? వారు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, అవమాన పాలవుతున్నప్పుడు నిలబడేవారు ఉన్నారా? పక్షవాయుని ఎవరు పట్టించుకుంటారు? కంపు కొడతా ఉంటాడు, నోట్లో మాట సరిగా రాదు, ఆయన వల్ల ఏ లాభము రాదు. కానీ ఆయన కొరకు ఎంతగా వారు ప్రేమతో యేసయ్య యొద్దకు తీసుకొచ్చారు. దేవుడు అలాంటి వారిని దేవుడు మెచ్చుకుంటూ ఉంటారు. చాలాసార్లు నాశనం చేయాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు బాగుంటే నచ్చదు, కొంతమంది బాగుంటే నచ్చదు, కొంతమందికి ఏమో ఎవరైనా బాగలేకపోతే వారిని పైకి తీసుకురావాలనే తపన ఉంటుంది. అలాంటి వారిని లోకం అర్థం చేసుకోదు. మధ్యలో కాల్ వచ్చేది. ఒక స్లోగన్ ఉంది, ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. బాగుపడాలనే మనసు నీకుంటే మంచిదే, కానీ అందరూ బాగుండాలనే మనసు నీకుంది చూడు, అది చూసి దేవుడు ఇంకా నిన్ను దీవిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. బాగుపడాలనే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళే బాగుపడతారు ఫస్ట్, వాళ్ళే పైకి వెళ్తారు ఫస్ట్, వాళ్ళు దీవించబడతారు ఫస్ట్, వాళ్ళు ఆశీర్వదించబడతారు ఫస్ట్. నీకుందా మనసుందా? ఇంకొకరు బాగుంటే ఓర్వలేని స్థితిలో మనం ఉంటున్నాం.
ఎవరైనా బాగుపడితే అమ్మో వాళ్ళు కాలు కొనేసుకుంటున్నారు, నా పరిస్థితి ఏంటి అనుకుంటాం. అమ్మో వారు చాలా హ్యాపీగా ఉన్నారు, నా పరిస్థితి అనుకుంటాం. అలాంటి వారు ఎలాగుంటారో తెలుసా అండి? అందరూ బాగుండి వారు ఏడ్చేవారు ఉంటారు కదా, ఎదుటి వ్యక్తి నాశనం కోరి వారు ఏం చేస్తారంటే వారి జీవితాలు నాశనం అయిపోతూ ఉంటారు. ఎదుటి వ్యక్తి నాశనం కోరేవారుగా మీరు ఉన్నారా? ఎవరైనా కొంపలు ముంచే కార్యాలు మీరు చేస్తున్నారా? ఎదుటి వ్యక్తి గురించి మరి వారి యొక్క జీవితం గురించి మనం ఎంత రీసెర్చ్లు చేస్తాం, బండారం బయట పెట్టాలని చూస్తూ ఉంటాం. అంతేకాని యేసయ్య దగ్గర తీసుకొచ్చావా? ప్రార్థన చేసావా? ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? అయితే బైబిల్ సెలవిస్తుంది 5వ వచనంలో, ఆ కొందరి యొక్క విశ్వాసము చూచి దేవుడు ఏం చూస్తాడండి? ఎవరిని చూశాడు? పక్షవాయుని చూసి జాలి పడ్డాడనుందా? ఎవరిని చూశాడు దేవుడు? ఆ కొందరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇక్కడ చూడండి, యేసు ఎవరు విశ్వాసం చూశారు? పక్షవాయు విశ్వాసం కాదు, ఆ కొందరు, ఆ నలుగురు విశ్వాసము చూసి ఏమంటున్నాడు? పక్షవాయువు గల వ్యక్తిని క్షమించి ఆయనకి ఏం చేశాడండి? స్వస్థతను దయచేశాడు, ఆయన స్థితిని మార్చేశాడు. ఇంకేమన్నాడు? క్షమింపబడి ఉన్నావని పక్షవాయువుతో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. ఒకసారి 12వ వచనం చదువుదాం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక తక్షణమే, చెప్పండి, తక్షణమే. తక్షణమే వాడు లేచి. ఎవరు విశ్వాసం వల్ల లేచాడండి? నిజంగా ఒకవేళ నీ భర్త బాగుపడట్లేదు, లేక బాగాలేదు, జాబ్ రావట్లేదు, లేకపోతే హీఈస్ గెటింగ్ డిప్రెస్డ్, డిసప్పాయింటెడ్, వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నీ విశ్వాసము పనికొచ్చేలాగా చేస్తావా? కెన్ యూ యూజ్ యువర్ ఫెయిత్ ఫర్ యువర్ హస్బెండ్, ఫర్ యువర్ వైఫ్, ఫర్ యువర్ చిల్డ్రన్? గత వారంలో మరి మన మధ్యలో మన సంఘస్థులు, మురళీ బ్రదర్ వారి కుటుంబం, అలాగే కొంతమంది సంఘస్థులు కూడా ఒక ప్రేరేపణ కలిగింది. పాస్టర్స్ కొరకు, చర్చ్ కొరకు ప్రార్థన చేయాలి. 3 గంటలు లేచి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, అరగంట సేపు. మనకు అలాగ ఉండాలి, మనసు ఉండాలి. ఎవరికైతే అలాంటి మనసు ఉంటుందో, ఎవరైతే వారు బాగుపడాలని కోరుకుంటారో, నిజంగా చెప్పాలంటే వారు బాగుపడే కంటే, ఎవరి విషయమైతే బాగుపడాలని కోరుకుంటారో వారు బాగుపడే కంటే ముందే దేవుడు ఫస్ట్ ఎవరిని బాగు చేస్తాడు? విశ్వాసంతో ఉన్న వారిని చూసి వారిని బాగు చేస్తాడు. అంతేకాదు నీ జీవితాన్ని కూడా పైకి తీసుకెళ్తాడు. మనకు కూడా సపోర్టర్స్ కావాలి. చెప్పండి, ఐ నీడ్ సపోర్టర్స్ అని చెప్పండి. దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాలి ప్రభువా నేను అని చెప్పండి. ఉపకారులు కావాలి, సహకారులు కావాలి. నువ్వు పడిపోతే లేవనెత్తే వాళ్ళు లేకపోతే ఏం లాభం మనం ఈ లోకంలో జీవించి? ప్రసంగిలో ఒక్కడు ఉండట కంటే 2 ఎందుకు? ఒకడు పడిపోయినాను, ఇంకొకడు లేవనెత్త. The only thing God wants you to have a friend, you to have people around you is to support you, is to support each other. నాకు వద్దు నీ సపోర్ట్ వద్దు, నాకు నువ్వు వద్దే వద్దు అన్నావా, రేపు కాల గడప దగ్గర నువ్వు నిలబడి నేను తప్పు చేస్తాను, నాకు సహాయం చేస్తావా అని నిలబడాల్సి వస్తుంది. అంత గర్వం వద్దు మనకి, అంత అతిశయం వద్దు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తా, నాకు ఎవ్వరు వద్దు ప్రభా, నాకు నువ్వు ఉంటే చాలు ప్రభా అని. కొంతమంది డాక్టర్స్ దగ్గర కూడా ఎల్లని స్త్రీలు చనిపోయారు. When God sends supporters, you have to make use of him. కొన్నిసార్లు దేవుడు వారిని ప్రేరేపించి నీ యొద్దకు తీసుకొస్తాడు. నీ మీద మనసు ఉంటుంది వాళ్ళకి, నీ మీద ప్రేరేపణ దేవుడే పెడతాడు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకోసము ప్రార్థన చేస్తున్నాను, నీ జీవితం బాగుపడాలని నేను కోరుకుంటున్నాను అని నీ యొద్దకు వస్తే, వారిని నువ్వు తృణీకరిస్తే నువ్వు దేవుని యొక్క హస్తాన్ని తృణీకరించినట్లే. You need supporters, you need prayer warriors, you need people who can bring you to Christ, to Jesus. నాకు అలాంటి వారు కావాలి. దావీదుకి ఎంతమంది ఉన్నారు అలాంటి సపోర్టర్స్? 3,20,822. కరెక్టే చెప్పానా, మర్చిపోయానా? హీ హ్యాడ్ సో మెనీ పీపుల్. నీ జీవితంలో శత్రువు ఎక్కువ కావాలా, సపోర్టర్స్ ఎక్కువ కావాలా? సహకారులు కావాలా, ఉపకారులు కావాలా, లేక అందరూ నిన్ను చూసి హేళన చేయాలా? నిజం చెప్తున్నాను, మనం ముందుకు వెళ్తూ ఉంటే మన వెనకాల హేళన చేసేవారు ఎంతమంది లేరు. మనము ముందుకు మంచి జాబ్ వచ్చింది, ముందుకు వెళ్తూ ఉంటుండగా మన వెనకాల మాట్లాడేవారు ఎంతమంది లేరు. మన కుటుంబంలో, మన బంధువుల్లో, మిత్రుల్లో, స్నేహితుల్లో సహించని వారు ఉంటారు. ఓర్వలేని తనం ఉంటుంది. నాశనం చేయాలి. భారతదేశంలో
ఆఫ్రికా దేశంలో అతి వేగంగా అతి ఎక్కువగా మంత్రాలు జరుగుతాయంట. ఎందుకంటే ఓర్వలేనితనం. వాడు బాగున్నాడంటే మంత్రగించాలి, చేతబడి చేయాలి. ఊరంతా కూడా మరి పాడైపోతుంది అలాగా. దట్ ఈస్ వై వీఆర్ నాట్ గెటింగ్ డెవలప్డ్. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి చూడండి, ఏసే లాంటి హృదయం గల వారు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఇది నువ్వు చేసావు, లేక నువ్వు హెల్ప్లెస్ ఉన్నావు, నువ్వు పక్షవాయువు ఉంది, నువ్వు కంపు కొడుతున్నావు అని 10 మంది అంటే ఒక్కడు నిలబడి పర్లేదు నేను నిన్ను ఎత్తుకుంటా, నేను నిన్ను ఏసై దగ్గర తీసుకెళ్తా అనేవారు ఉన్నారా? అలాంటి వారి కొరకు, వారి విశ్వాసం కొరకు దేవుడు యేసు ప్రభు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. సంగమా, సో చర్చ్ షుడ్ బీ లైక్ దాట్. సో చర్చ్ షుడ్ బీ లైక్ దాట్. ఆ నలుగురు మనం ఉండాలి, ఆ కొందరం మనం ఉండాలి. అంతేగాని వారి గురించి వీరికి, వీరి గురించి వారికి, గృహం చుట్టూ వెళ్తూ, ఒక్కొక్క ఇల్లు చుట్టూ వెళ్తూ, ఫోన్లు చేస్తూ ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటూ వెళ్ళేవారు వద్దు దేవునికి. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేవారు కావాలి. ప్రతి ఒక్కరి గురించి సహాయము కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారికి ఒక గోడగా నువ్వు నిలబడతావా? ప్రాకారపు గోడగా నువ్వు నిలబడతావా? అలాంటి వారుగా నువ్వు ఉన్నట్లయితే నీ దేవుడైన యెహోవా మొదట నిన్నే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. You do not know the revelation of God. The Bible says, దేవునికి ఇష్టమైన నేను చెప్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆ దినములైన తర్వాత ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చెప్పండి, ఎట్టి యాగములు? ఉపకారము చేసే యాగము, ఇంకా ధర్మము చేసే యాగం. అపకారము చేసే యాగం దేవునికి ఇష్టమా? ఎవరైనా వారి లైఫ్ బాగుండకూడదు అనుకునే మనసు ఉందా నీకు? దేవునికి ఇష్టం లేదు. నువ్వంటే దేవునికి ఇష్టం ఉండదు. గాడ్ లైక్స్ పీపుల్ హూ ఆల్వేస్ థింక్ గుడ్ అబౌట్ అదర్ పీపుల్. నీ మనసులో చెడ్డగా ఎవరి గురించి అయినా ఆలోచన చేస్తే నువ్వు వాడిని ద్వేషిస్తావా లేదా? దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఒకరిని ద్వేషిస్తే నువ్వు వారిని నరహత్య చేసినట్టే. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి, బాగుండాలని. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరైనా మంచి చేయడానికి వెళ్ళి నువ్వు ఇలా చేయకు, నువ్వు అలా ఉండకు అని ఏదైనా హెచ్చరిస్తే, అమ్మో వీళ్ళు నాకు ఎనిమీస్ అనుకుంటారు. అయినా పర్వాలేదు, ఒక్కరోజు వారు తెలుసుకుంటారు. ఒకరోజు వారికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? ఆ రోజు నన్ను శ్రమల నుండి తప్పించడానికి హెచ్చరించారు. ఆ రోజు నేను భయంకరమైన ఆ స్థితిలో నేను ఉండకుండా ఉండడానికి నన్ను హెచ్చరించారు. దేవుడు అట్టి యాగాల కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రతిదినం ఉపకారం చేసేవారుగా ఉండాలి, కానీ అపకారం తలపెట్టుకొని ద్వేషం పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద ఒక్కరికి చెప్పేవారు కాదు. యేసయ్య యొద్దకు బలహీనులను తీసుకొచ్చే వారి గుంపులోనూ ఉండాలి. అంతేకాదు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 6:10 హెబ్రీలకు రాసిన పత్రిక 6:10. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దేవుడు ఎవరిని చూస్తున్నాడు? పని కట్టుకొని ఎవరి మీద దేవునికి దృష్టి ఉంది? పరిశుద్ధులకు ఉపచారం చేసేవారిని, ఇంకనూ ఉపచారం చేసేవారిని. పరిశుద్ధులే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నువ్వు చేసే త్యాగాన్ని దేవుడు చూచి నీ ప్రేమను మర్చిపోకుండా దేవుడు ఏం చేస్తాడు? నీకు రివార్డ్ని ఇస్తాడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. జార్జ్ ముల్లర్ అయ్య గారు 60 ఏండ్లు 60 years ఒక స్నేహితుడి కొరకు ప్రార్థన చేశాడు. 2 స్నేహితులు యాక్చువల్ 60 ఏండ్లు. ఆయన అంత గొప్ప దైవ సేవకుడు, కానీ 60 ఏండ్లో కూడా వీడు బాగుపడ్డాడేమో, దేవుడు ఎందుకో నా ప్రార్థన ఆలకించట్లేదు, ఇంకా ఎవ్వరు వీడిని బాగు చేయలేరేమో అనుకోలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఉపకారం చేస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో అలాంటి కార్యాలు నువ్వు కూడా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి లెట్స్ గో బ్యాక్ టు Mark 2:5. యేసు వారి విశ్వాసము చూచి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. నీ పాపములను క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల
ఇప్పుడు చూడండి, ఒక్కరి విశ్వాసం బట్టి ఇంకొకరు పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఒక్కరి విశ్వాసం బట్టి ఇంకొకరి శాపం క్షమించబడ్డాయి. నీ తల్లి విశ్వాసం బట్టి, నీ తల్లి కారుస్తున్న కన్నీరు బట్టి నీ పాపాలు క్షమించబడతాయి. దేవుడు విశ్వాసము చూసే దేవుడు. ఎవరిదైనా పర్వాలేదు, ఆయన విశ్వాసముతో పనిచేసేవాడు. ఈరోజు మన దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఒక దేవుని బిడ్డగా ఒకరికొకరు ప్రార్థన చేయడం, ఒకరికొకరు వారి జీవితంలో నీవు ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహించడం దేవుడు చూస్తున్నాడు. దేవుడు పడుకున్న మనిషిని చూచుట కంటే కూడా విశ్వాసముతో దేవుని యొద్దకు, ఆ దుస్థితిని మార్చగల దేవుని యొద్దకు నేను తీసుకెళ్తే ఆ బిడ్డ, ఆ వ్యక్తి యొక్క దుస్థితి మారిపోతుందని ఫస్ట్ దృష్టి ఎవరి మీద దేవునికి పడిందంటే విశ్వాసముతో ఉన్న వారి మీద పడింది. ఈరోజు నీవు కూడా ఇఫ్ యు వాంట్ హెల్ప్, గో టు గాడ్. ప్రభా, నీ యొద్దకు తీసుకొచ్చే వారిని నాకు దయచేయండి. చాలామంది మరి ఆడపిల్లలు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, నాకు మంచి భర్తనివ్వండి, అక్క నాకు ఇటువంటి భర్త కావాలి, ప్రార్థన చేయండి, ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్మన్ లైక్ దిస్ అని ప్రార్థన చేస్తూ ఉంటారు. జాబ్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలని ప్రార్థన చేయమని కోరుతారు. కానీ ప్రభా, నా భర్త నాకంటే విశ్వాసిగా ఉండాలి నాయన. ప్రభా, నా భార్య నాకంటే భక్తిపర్రాలుగా ఉండాలి. ప్రభా, నేను పడిపోతే లేవనెత్తే భార్యగా ఉండాలి. నేను భయంకరమైన దుస్థితిలో ఉంటే నా కొరకు ప్రార్థన చేసే భార్యగా ఉండాలి. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? ఎంతసేపు మనం పైనవి చూస్తూ ఉంటాం. రియల్ సపోర్టర్స్ ఆర్ దోస్ హూ ప్రే ఫర్ యూ, హూ థింక్ గుడ్ అబౌట్ యూ. సపోర్టర్ అంటే ఎవరు? నీ గురించి ఆలోచన చేసే వారు ఎవరు? ఒక్కరు కూడా మనకు కనబడట్లేదంటే దేవుని మనం అడగాలి. ప్రభా, నాకు సహకారం ఉపకారం దయచేయి. ఏదేమైనా ప్రభా, నా పక్కన నిలబడేవారు నాకు దయచేయండి నాయన. ఎంత కీడు చేసినా, మన అందరికి తెలుసు, మొన్న చెప్పాను, శ్రీలంక టైగర్, ఆయన అంత కీడు చేసినా కూడా లోబడి ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత జయం పొందుకున్నాడు. మన జీవితంలో కూడా మనుషుల దయందు ఎంత ఎదుగుతున్నామో, అలాగే దేవుని దయందు ఎంత ఎదుగుతున్నామో మనుషుల దయందు కూడా మనం ఎదగాలి. యేసయ్య దేవుని దయందు మాత్రమే ఎదిగాడనుందా? లూకా 2లో మనం చూస్తున్నాము, మనుషుల దయందు కూడా ఎదిగినట్టుగా మనం చూస్తున్నాము. ఈరోజు నీవు కూడా అలా ఉండాలి. ఒకవేళ సరే ఈ ఆశ్చర్యకార్యం జరిగింది, ఎవరో విశ్వాసం బట్టి ఆయన వెంటనే లేచి నడవసాగాడు, పక్షవాయుం పోయింది, చాలా ఆనందంగా వెళ్ళిపోయాడు. ఆయన జీవితాంతము ఆ కొందరు బట్టి, ఆ నలుగురు బట్టి ఆయన కృతజ్ఞుడు కాకుండా ఉంటాడా? ఖచ్చితంగా కృతజ్ఞుడై ఉంటాడు. ఎవరైనా నీ విషయంలో కృతజ్ఞులుగా ఉంటే నీవు అకౌంట్లో ఇంకా బ్లెస్సింగ్స్ నువ్వు యాడ్ చేసుకుంటావు. ఏ వ్యక్తినైతే మనము జ్ఞాపకం చేసావు, ఇతను లేక ఈవిడ నాకు చాలా హెల్ప్ చేసింది అని నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు అనుకుంటే దేవుడు అది చూసి మరొక్కసారి బ్యాంకులో ఏం చేస్తాడండి, ఖాతాలో ఇంకొక గిఫ్ట్ ఇస్తాడు. వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ దోస్ హూ ఆర్ అవర్ సపోర్టర్స్. నీకు ఎవరైనా హెల్ప్ చేస్తే, నిన్ను ఎవరైనా దేవుని యొద్దకు నిన్ను తీసుకొని వస్తే వారికి ఒక బొకే ఇవ్వు, థ్యాంక్ యూ చెప్పు, వారిని సంతోషపరిచింది. బికాస్ ఆఫ్ దెమ్, వారి ద్వారా నేను దేవునికి సమీపంగా వెళ్ళావు. ఈరోజు ఆ మంచం మీద పడుకున్న ఆ పక్షవాయువుని చూసి మనం అనుకుంటాము స్వస్థత కొరకు వెళ్ళాడని. కాదు, సాహసం చేశారు. అలాగే నిన్ను దేవుని యొద్దకు తీసుకొచ్చి దేవుని మాటలు వినిపించే వారు ఉన్నట్లయితే, నీ స్నేహితుడే కావచ్చు, నీ ఇంట్లో తల్లే కావచ్చు, నువ్వు థ్యాంక్ యూ చెప్పావా? వారి విషయంలో నీవు దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈరోజు వారు ఉండబట్టే నేను బాగుపడుతున్నానని చేయగలుగుతున్నావా? చుట్టుప్రక్కల ఎన్నిసార్లు ఎంతమంది మన చుట్టూన వారు మనం మోసం చేసేవారే మన చుట్టూన్నారు, కానీ నిజమైన వారు నిన్ను దేవుని దగ్గర తీసుకొచ్చే వారు ఉన్నట్లయితే వారిని మనం లెక్క చేయము, వారిని మనం పట్టించుకోము. ఆ తల్లే కదా, ఆ భార్యే కదా, ఆ పిల్లలే కదా, ఆ సేవకురాలే కదా అనుకుంటున్నామేమో. నువ్వు ఎప్పుడైతే వారికి థ్యాంక్ యూ చెప్తావు, మనస్ఫూర్తిగా ప్రభా వారిని నువ్వు దీవించు ప్రభా అన్నప్పుడు దేవుడు నీకు దీవెనిచ్చాడు, నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను ఆయనకు సమీపంగా తీసుకొచ్చాడు. అయితే నీవు చేసే ప్రార్థన మరింత కూడా వారిని దేవుడు దీవిస్తాడు. మనం చేయాలి. వీ షుడ్ ప్రే ఫర్ దోస్ పీపుల్ హూ గేవ్ యూ లైఫ్, హూ గేవ్ యూ జాయ్, హూ మేడ్ యూ అ పర్సన్ యూ ఆర్ టుడే. వారి విషయమై నువ్వు ప్రార్థన చేయగలగాలి, వారి విషయమై నువ్వు థ్యాంక్ యూ చెప్పగలగాలి. అలాగ నువ్వు చేయి, అలాగ చేసేవాడిని దేవుడు దీవిస్తాడు. సరే, ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాము, ఆయన పక్షవాయుతో బాధపడి చాలామంది హెల్ప్ చేశారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చద్దాము, 3 నుంచి చద్దాం లేక
ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదులుచుండుట కలదు. నీరు కదిలినప్పుడు పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. చాలండి. ఇక్కడ ఒక కార్యం జరిగింది. ఏంటి అంటే కోనేరు, బెత్సా కోనేరు. ఓకే, ఆ కోనేటికి ఒక ప్రభావం ఉంది, ఒక శక్తి ఉంది. ఆ నీటిలో ఏం జరుగుతుంది? సంవత్సరానికి ఒకసారి ఏం జరుగుతుందండి? దూత వచ్చి కదిలించినప్పుడు అక్కడ రోగులను, ఊచకాలు చేతులున్న వారు, ఇంకా అనేకమైన రోగము, అంటే అక్కడంతా కూడా రోగులే ఎక్కువ ఉంటారు. అయితే సంవత్సరానికి అట్లా ఒకసారి కదిలించినప్పుడు ఒక్కడికే స్వస్థత కలుగుతుందంట. ఎంతమందికి? ఒక్కడికే స్వస్థత. సో ఆ కోనేరులో ఎంత శక్తి ఉందంటే ఆ కోనేటిలో ఎవరైతే దిగుతారో కదిలించినప్పుడు, ఆ కోనేటిని ఆ నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైతే దిగుతారో వారు మాత్రమే మిరకల్ పొందుకుంటారు. ఇక్కడ గమనించండి, ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు ఇక్కడ? దాదాపు హాఫ్ హిస్ లైఫ్ ఎక్కడున్నాడు? కోనేటి దగ్గర ఉన్నాడు. 38 సంవత్సరాలు. ఇప్పుడు పక్షవాయువు గల వాడినైతే కొందరు చూశారు, ఆ నలుగురు వచ్చారు, సహాయం చేశారు. వాట్ ఇఫ్ నీవు ఈ స్టేజ్లో ఉంటే, ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో నువ్వు ఉంటే ఏం జరుగుతుంది? ఒక అద్భుతం ఏంటంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, వాడు కాడు. మన దేవుడు మన స్థితిని గమనించి చూచి ఆయన మన యొద్దకు వస్తాడు. నాకెవరు లేరు, నాకు సహాయకులు లేరు, నాకు ఉపకారులు లేరు అని నువ్వు బాధపడితే దేవుడు ఇదిగో ఈ వ్యక్తిని చూపించి అంటున్నాడు. చూడండి, ఒక కోనేరు కదిలినప్పుడు మొట్టమొదటి వ్యక్తి అక్కడ పడాలంటే ఆ నీటిని ఏం చేయాలి? కనిపెట్టుకొని చూస్తాను. ఆ దూత ఎప్పుడు వస్తుందో అని కనిపెట్టుకొని చూడాలి. ఇంకేం చేస్తూ ఉంటారు? ఆ నీళ్ళను చూస్తూ ఉండాలి, కాచుకొని చూస్తూ ఉండాలి. ఎక్కడ ఉంటారు అందరు? నేను ఫస్ట్ పడిపోవాలని చూస్తూ ఉంటారు కదండి. అలాగా అంత రెడీగా ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి 38 సంవత్సరాలుగా ఎవరు లేరు, కానీ విశ్వాసంతో ఉన్నాడు. ఎవరు నన్ను అక్కడ ఫస్ట్ కదిలేటప్పుడు చూడాలంటే, దాని మీద కనిపెట్టుకొని ఉండాలంటే, ఈ కాలంలో ఫోన్ వచ్చింది అనుకోండి, దూత వచ్చింది కదిలిస్తుంది, అదే టైంలో ఫోన్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఫోన్ వస్తే బిజీగా బయటికి వెళ్ళి మాట్లాడతాం. ఇంకా మనకి సడన్గా ఎవరితో మాట్లాడాలని అనిపించింది అనుకో వెళ్ళిపోతాం. కానీ ఇక్కడున్న వ్యక్తులు ఎలాగున్నారంటే అక్కడే కనిపెట్టుకొని చూస్తున్నారు. ప్రతి సంవత్సరం అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ ఈ వ్యక్తికి మాత్రము జరగట్లేదు. 3వ వచనం చూడండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదులుచుంట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. నీవు కూడా అనుకుంటావేమో, ప్రభా మొదట నాకు బ్లెస్సింగ్ కావాలనుకుంటున్నాను, కానీ నేను వెనుకంజి వేస్తున్నాను. నా జీవితంలో అసలు నాకు ఎప్పుడు వస్తుంది సమయం? దేవదూతలు వస్తున్నాయి, కదిలిస్తున్నాయి, కానీ నాకు ఎప్పుడు వస్తుంది ఈ సమయం? కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, నా తర్వాత పెళ్ళి అయిపోయింది, కానీ నాకంటే ముందే పిల్లలు పుడుతున్నారు. నా తర్వాతనే వారి చదువులు అయిపోయినాయి, కానీ నాకంటే ఫాస్ట్గానే వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావా? మేబీ యూర్ థింకింగ్, ప్రభా నేను వెనుకంజి స్థితిలో ఉన్నాను, ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఈ స్థితి నీదేనా? ఈ రోగముతో బాధపడుతున్న వ్యక్తి స్థితి నీదేనా? యు వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైం, ఇంకా ఆన్సర్ రావట్లేదు. దేవుడు పిలుచుకున్నాడు, ఇంకా ఏం చెప్పట్లేదు. దేవుడు రమ్మంటున్నాడు, కానీ ఏం జరగట్లేదు. వాగ్దానాలు ఉన్నాయి, వెలుగు ఉంది, కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆలస్యం అవుతున్న కొద్ది ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, బాధలు ఎక్కువ అవుతున్నాయి, శ్రమలు ఎక్కువ అవుతున్నాయి. ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నాం. ఇంకెప్పుడు ప్రభా ఈ అప్పుల బాధ నుంచి ఎప్పుడు విడిపించబడతాను నాయన? ఈ శ్రమల నుండి ఎప్పుడు విడిపించబడతాను నాయన? లేక ఇదే స్థితిలో నేను 38 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను బాగుపడనా? మోషే కూడా అంటున్నాడు, 80 ఏళ్ళకి అంటున్నాడు, నేను నత్తి వాడను అంటున్నాడు. దేవునితో అంటున్నాడు. From when he was 80 years, he's talking to God. He's telling, నన్ను పంపించకు, నేను నాకు నత్తి ఉంది, నాకు వాక్శక్తి లేదన్నాడు. దేవుడు ఏమన్నాడు చెప్పాలండి? దేవుడు ఏమన్నాడు? మన దేవుడు ఏమన్నాడు? మన సృష్టికర్త ఏమన్నాడు? మన గొప్ప రక్షకుడు ఏమన్నాడు?
నీ చావు నువ్వు చావు అన్నాడు. స్థితి మార్చే దేవుడు ఏమన్నాడంటే, ఏమన్నాడు? నోటిని చేసిన వాడును నేను కాదా. ఇంకేమన్నాడు తెలుసా అండి? నా నోట్లో నీ మాటలు కాదు, ఇంకేమంటున్నాడంటే, నువ్వు ఫరోకి దేవుడుగా ఉంటావు. ఎంతగా మోషే స్థితిని మార్చాడు. నీ స్థితిని మార్చలేడా? అంతకాలం నుండి పడి ఉన్న నిన్ను మార్చలేడా? అంత పాపం చేస్తున్న నిన్ను, నీ స్థితిని మార్చలేడా? ఒక్క క్షణం చాలు, నీ దేవుడు నీ మీద దృష్టి ఉంచితే చాలు. నీకు దేవదూతలు అక్కర్లేదు, నీకు దేవుడే స్వయంగా దిగి వచ్చి నీకు సహాయం చేస్తాడు. గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ ఫర్ మోసెస్. దేవుడే దిగి వచ్చాడని ఉందా బైబిల్లో? దేవుడే మాట్లాడాడని ఉందా? ఎక్కడ మాట్లాడాడు? మండుతున్న పొదలో నుండి మాట్లాడాడు. దేవుడు పైనుంచి మాట్లాడొచ్చు కదా, కానీ ఒకరోజు మోషేని దేవుడు పిలిచాడు. 40 సంవత్సరాలు మోషే ఎండిన స్థితిలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. నా జీవితం ఏంటి? నా పర్పస్ ఏంటి? నా లైఫ్ ఏంటి? ఈ గొర్రెలేనా? ఈ పిల్లలే? 2 కొడుకులేనా? ఇదేనా నా జీవితము? నేను లీడర్ కాదా? నా పర్పస్ ఏంటి? నా జీవితం ఏంటి ప్రభువా అని నువ్వు ఎప్పుడైనా అడిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నేను వెతుకుంటూ వచ్చి నీతో స్వయంగా సూటిగా మాట్లాడతాడు. 10 మందిని అడుగుతున్నావు, నీ చుట్టూన్న వారిని అడుగుతున్నావు, బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్, నా అప్పులు తీర్చబడాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు పెళ్ళి కావాలి. కనబడిన ప్రతి సేవకుడికి చెప్తా ఉంటున్నావు నీ అంశం. ఒక పేపర్లో చిట్టులో 10 లైన్లు రాస్తున్నావు నీ అంశం. యూర్ డూయింగ్ ఎవ్రీథింగ్ బట్ యూర్ నాట్ వెయిటింగ్ విత్ ఫెయిత్. దేవాది దేవుడు చూడండి, ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉంటున్నాడంటే, ఆయనను గమనించాడు. ఒకే ఒక్క వ్యక్తి కొరకు యేసయ్య వచ్చాడు. ఒకే ఒక్క వ్యక్తి కొరకు యేసయ్య వెతుకుంటూ వచ్చాడని చెప్పచ్చు. చూద్దామండి. వ్యాధి గల వాడైన ఆయన ఏమంటున్నాడు? గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? ఒకలా ఇద్దరా? గుంపులు గుంపులుగా. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి మరొకసారి చెప్దామా? యేసు ఎవరిని చూశారు? అంతకుముందు పక్షవాయువుని ఎవరు చూశారు? పడి ఉండుట కొందరు చూశారు. గర్ల్స్ మీరు నాకు చాలా నచ్చేశారు, బాయ్స్ మీరు చెప్పట్లేదు. ఎంతమంది తీసుకెళ్లారు దేవుని దగ్గరికి? 4. ఇక్కడ ఏం జరిగింది? గుంపులుగా పడి ఉన్నారు. ఎవరిని పట్టించుకోవట్లేదు. ముందుకెళ్దాం అనేవరకే నాకంటే ముందు ఎవరో పడిపోతున్నారు ప్రభా అంటున్నాడు. మీరు ఎప్పుడైనా రేషన్ దగ్గర క్యూలో నిలబడ్డారా? నిలబడి కరెక్ట్గా మీ లైన్ వచ్చాయి కానీ కౌంటర్ క్లోజ్ అన్నాడు అనుకో, బియ్యం అయిపోయింది అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? బ్యాంక్ నీకు చాలా ఇంపార్టెంట్ మనీ, ఆ రోజు 50 రూపాయలు కూడా జోబులో లేవు. ఏటీఎం బ్యాంక్కి వెళ్తాం, నిలబడతాం, ఇంకా లాస్ట్ టైం అయిపోయింది, టైం ఈజ్ గోయింగ్ టు క్లోజ్. ఆ టైంలో కరెక్ట్గా వస్తుంది ఏమని? ద రిక్వైర్డ్ అమౌంట్ ఈజ్ నాట్ అవైలబుల్ రైట్ నౌ, ట్రై టుమారో అంటే ఎలా ఉంటుంది? ఈ 38 సంవత్సరాల వ్యక్తి విషయంలో కూడా అదే జరిగింది. ప్రతిసారి వెళ్దాం అనుకుంటున్నాడు. అలాగే ఎన్నిసార్లు? 38 సంవత్సరాలు, 38 years. 38 years, 38 days అంటేనే మనం ఏదో అనుకున్నాం. 38 సంవత్సరాలు, 38 రోజులు జ్వరం ఉంటే మనం ఎలా ఉండేవారం అండి? 38 సంవత్సరాలు, 38 years. ఈరోజు నువ్వు కూడా నా జీవితం ఏంటి ప్రభా, నా జీవితంలో నేను ఎప్పుడు మేలు చూడలేదు, అందరూ నాకంటే వేగంగా వెళ్ళిపోతున్నారు, అందరికీ ప్రయోజనం ఉంది, అందరూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు, నా స్థితి ఏంటి? నా గతి ఏంటి? నా స్థితి గతులు మారుతాయా? నేను మారుతానా? నా జీవితం మారుతుందా? ఎంత ఏడ్చాడు, ఎన్ని రాత్రులు ఏడ్చాడు, అయ్యో మిస్ అయిపోయానే. ఆయన సొంతంగా లేవలేని పరిస్థితి. మనుషులు ఆయనని తీసుకురావాలి. ఆయన ఏం తింటున్నాడు, ఎవరు పెడుతున్నారో మనకి తెలియదు. కానీ ఒక్క రోజు వచ్చింది, చెప్పండి, ఒక్క రోజు వచ్చిందని చెప్పండి. నా దేవుడు మాత్రమే నా స్థితిని చూచే రోజు వచ్చిందని చెప్పండి. ఈ రోజు నీ స్థితిని ఎవ్వరు చూడకపోవట్లేదేమో, కానీ ఈరోజు నీవు ఎంత బాధపడుతున్నావో, నువ్వు ఎంత ఏడుస్తున్నావో, ఎంత కృంగిపోతున్నావో నీ జీవితంలో ఎవ్వరు చూడట్లేదేమో, కానీ నీ దేవుడు మారని దేవుడు. ఆయన కళ్ళు ఎలాంటి కళ్ళు? కరుణగల కళ్ళు,
అగ్ని జ్వాలలు గల్ల కండ్లు, భూమి అందంతటా సంచరించే కండ్లు, కోనేరు దగ్గర 38 సంవత్సరాలు శ్రమతో బాధతో ఏడ్చుకుంటూ కృషించిపోతూ సహాయకులు లేరు అని బాధపడే వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటాడు. నేను దేవుడు ఎప్పుడు కూడా బాధించడానికి ఆయన ఇష్టపడడు. బైబిల్లో ఏముంది? 145, 146 చదవండి. బాధించబడు వారి పక్షమున ఆయన నిలబడతాడు, వారి కొరకు వస్తాడు, వారి కార్యం చేస్తాడు, ఒక్క సెకండ్లో కార్యం చేస్తాడు, ఒక అద్భుతం చేసి వెళ్ళిపోతాడు. ఎంత అద్భుతం మన దేవుడు! ఆయన ఒకటేసారి వచ్చి ఏమని అడుగుతున్నాడు చూద్దాం. యేసు వాడు పడింట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఎవరు ఎరిగి ఉన్నారండి? నువ్వు ఏ స్థితిలో, ఏ కాలం వరకు ఉన్నావు, ఎంత బాధపడుతున్నావు, ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, నీ జీవితంలో ఎంత వేసారిపోయావు, ఎంత డిసప్పాయింటెడ్గా ఉన్నావు, ఎవరు చూస్తున్నారు? చెప్పాలి బ్రదర్స్, ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూచేవాడా? బీర్ లహరోయి, ఎల్రోయి అంటే, ఎల్రోయి అంటే చూచుచున్నవాడు. హాగర్ అంటది, నన్ను చూస్తున్నావు నాయన. ఆమె ఎలాంటిదో దేవునికి అక్కర్లేదు. నువ్వు ఎంతసేపు ఎక్కువ బాధలో ఉన్నావు, దేవుడు నేను చూస్తూ ఉంటాడు. ఆయన చూచి వాడు అప్పటికి బహుకాలమైందని, ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడిగాడు. వై డిడ్ జీసస్ ఆస్క్? తెలీదా? దేవుడు ఆయన కొరకే వచ్చాడు కదా, స్వస్థత కొరకే వచ్చాడు కదా. నువ్వు ఏడుస్తూ ఉంటున్నావు, నేను నిన్ను చూసి నువ్వు బాగుండాలనుకుంటున్నావా లేదా అంటే ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది? యేసయ్య ఆయన అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? అవును ప్రభు అనట్లేదు. ఆ రోగి అంటున్నాడు, అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటలోనికి దించుటకు నాకు ఎవడును లేడు, కనుక నేను వచ్చుచున్నంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నువ్వు కూడా అలాగే ఉత్తరం ఇస్తున్నావా దేవునికి? నేను ముందుకు వెళ్దాం అనుకుంటే నాకంటే ముందుగా అందరూ బాగుపడుతున్నారు, నేను మాత్రం ఏమి జరగట్లేదు, నా జీవితంలో ఏమి కావట్లేదు అంటున్నావా? అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? యేసయ్య ఏం చెప్పాడు? నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని వానితో చెప్పగా. చూడండి, అప్పుడు కూడా పరుపెత్తుకున్న మరి ఆ వ్యక్తి పరుపులో నుండి దేవుడు బయటికి తీశాడు. ఈ వ్యక్తిని కూడా దేవుడు ఏమంటున్నాడు? నీవు లేచి, నీకు ఏ సహాయం అవసరం లేదు అంటున్నాడు. నాకు అలా అర్థమైంది. అక్కడేమో వాళ్ళ విశ్వాసము చూసి నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఇతని దగ్గరికి వచ్చి ఆయన ఏమని చెప్తున్నాడు? నువ్వు స్వస్థపడకూర్చున్నావు అంటే నాకు ఎవ్వరూ లేరు ప్రభా అన్నాడు. ఆ ఆన్సర్కి దేవుడు టక్మని ఒక జవాబు ఇచ్చాడు. ఏమనిచ్చాడు? నీవు లేచి పరుపెత్తుకొని నడుము. ఎవరు లేకపోతే ఏంటి నీకు? నేను లేనా? నీ పరుపు ఎత్తుకునే శక్తి నేను నీకు ఇవ్వలేనా? నీవు లేచి నడిచే ఒక శక్తి ఇవ్వలేనా? లేచి నడవడం కాదు, నువ్వు పరిగెత్తుతావు, నేను నీతో ఉంటాను. ఐ ఆమ్ అ గాడ్ హూ విల్ మేక్ యూ ఫాస్ట్. ఇంతవరకు అందరు వేగంగా వెళ్ళిపోతూ ఉంటున్నారేమో, కానీ ఇప్పుడు నీ అంతటి నువ్వే లేచి నడిచి పరుపెత్తుకొని ముందుకు వెళ్ళిపోతావు. 2 కథలు విన్నారు, 2 జరిగిన సంఘటనలు మనం విన్నాం. మొదటి సంఘటన మన అందరికీ తెలుసు. స్నేహితులు ఉన్నారు, బాగోగులు చూసుకునేవారు ఉన్నారు, అన్ని విధాలుగా ఆయన కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు, సేవలు చేసేవారు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆయనకి. కాబట్టే సాహసం చేసి మరీ ఏసై దగ్గరికి తీసుకొచ్చారు. సాహసం చేశారు, వాళ్ళు బాగుపడాలని కోరుకున్నారు. బాగుపడాలి ఒకే ధ్యేయంతో అందరూ కలిసి ఒక్క వ్యక్తిని బాగుపరిచే వరకు ఏసై యొద్దకు వారు సాహసం చేశారు. ఇక్కడ కొంతమంది మనలో 2 ఉంటారు. ఒకడు 38 సంవత్సరాల నుంచి ఏ సహాయము దిక్కు లేని వాడుగా ఎంతో కాలం నుండి బాధపడే వారు ఉన్నారు. అలాగే ఇంకా కొంతమందికి దేవుడు ఏమిస్తున్నారు? చుట్టూ ప్రజలను ఇస్తాడు, నీకు ఫేవర్ చేసే వారిని ఇస్తాడు. ఎస్తేరుకి మొర్దెకై ఇచ్చినట్టుగా, అలాగే యెహోషువకి మోషే ఇచ్చినట్టుగా, అలాగే ఎలీషాకి ఏలియా ఇచ్చినట్టుగా, అలాగే మనం చూస్తూ ఉంటాం యోనాతాను దావీదుకు యోనాతాను ఇచ్చినట్టుగా కొంతమంది సహకారులను ఉపకారులను చూసి ఉంటాం. కానీ ఈ వ్యక్తికి లాగా ఎవ్వరు సహాయం చేసేవారు లేరు, దేవుడే సహాయం చేస్తాడు. ఈ వ్యక్తి అంటున్నాడు, చూడండి ఆ మాట చూడండి, నీవు లేచి పరుపెత్తుకొని నడవమని వానితో చెప్తే, ఆ మాట చదవండి 9వ వచనం.
నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. వెంటనే చెప్పాను, వెంటనే అని చెప్పండి. నీ స్థితిని చూచిన దేవుడు వెంటనే మారుస్తాడు, మార్చకుండా పోడు. మన దేవుడు నీ స్థితిని చూచాడంటే ఆ స్థితి మారిపోవాల్సిందే, మార్చకుండా నిన్ను దాటిపోడు. యు డోంట్ నో అబౌట్ గాడ్, బట్ వెన్ హీ సీస్ సంబడి, ఎవరి మీద అయితే దృష్టి ఉంచిందో, ఎవరి మీద అయితే దృష్టి ఉందో వారిని వదిలిపెట్టాడు. వారి స్థితిని మారుస్తాడు, వారి పరిస్థితిని మారుస్తాడు, వారి జీవితాన్ని బాగు చేస్తాడు, వారి పాపాన్ని తొలగిస్తాడు, శాపాన్ని తొలగిస్తాడు. ఈరోజు ఆ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, అడుగుతున్నాడు. స్వస్థపడగోరుతున్నావా? బాగుపడగోరుతున్నావా? జీవితము కట్టబడాలని నువ్వు కోరుకుంటున్నావా? ఏమని చెప్పాలి మనము? ఎవ్వరు నాకు లేరు, నీవే నన్ను కట్టువాడవు నాయనా. ఈరోజు మన వాగ్దానం ఏంటండి? ఆమోసు 9:10 మరలా మనల్ని కడతా. ఇవన్నీ నేను అన్నీ చేసుకొని తెలుసుకొని రావడం కదా. ఇక్కడే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ప్రతి మాట నీతోనే మాట్లాడుతుంది. మరలా నిన్ను కట్టడానికి వస్తున్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాడు. సరే, ఇక్కడ చదవండి. ఓకే, 13వ వచనానికి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వ్యక్తి ప్రార్థన చేశాడా? డిడ్ హీ ప్రే? Let me tell you, he didn't pray. He was only waiting for the angel. దేవదూత కొరకు కనిపెట్టుకొని 38 సంవత్సరాల నుంచి చూసి. సెకండ్ ఆఫ్ ఆల్, పిలిచాడా దేవుని? మూడోదిగా, ఉపవాసం చేశాడా? మనకు తెలియదు, చేయలేదు. చేసుంటే అక్కడ రాయబడి ఉంటుంది, ఉపవాసం చేసినందుకు దేవుడు మెచ్చి. అట్లాంటి వ్యక్తి మీద దేవుడు కన్ను దృష్టి ఎందుకుంది? అలాంటి వ్యక్తి మీద దేవుని కన్ను దృష్టి ఎందుకు ఉండాలి? God saw. బైబిల్ ఏముంది? అతడు వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉండుట చూచాను. మన దేవుడు ఎంత మంచివాడు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా అందరికీ, మరి తన ప్రజలకు ఇంకా త్వరగా ఉపకారం చేస్తాడా లేదా? లూకాసు వార్తలో ఏమనుందండి? ఆ విధ్వరాలు, పర్సిస్టెంట్ విడో ప్రార్థన చేస్తుంది, గోజాడుతుంది. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు 7వ వచనంలో, 18:7లో ఏమని అంటున్నాడంటే, నా బిడ్డలు లేక నా విశ్వాసులు రేయం బగలు ప్రార్థన చేస్తే దేవుడు దృష్టించడా? తప్పక దృష్టిస్తాడు, తప్పక శీఘ్రమే వారి దగ్గరకు వచ్చి. చూడండి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రం తన్ను గురించి మొరపెట్టుకొంచుండగా వారికి న్యాయం తీర్చడా? క్వశ్చన్ ఏసే అడుగుతున్నాడు, ఆన్సర్ ఏసే ఇస్తాడు. చూడండి 8వ వచనము, ఆయన వారికి ఎలాగ వస్తాడు? త్వరగా వస్తాడు. మరి పక్షవాయువు గల వ్యక్తి, ఇలాగ 38 సంవత్సరాల నుంచి పడిన వ్యక్తికి ఏసే ఎవరో తెలీదు. యుల్ బి షాక్డ్, హీ డజంట్ నో జీసస్. మెస్సయ్య అంటే తెలీదు. 38 సంవత్సరాలు. ఏసైకి ఎన్ని సంవత్సరాలు అప్పటికి? మేబీ 30 years అండ్ అబా. సో ఏసై కంటే పెద్దవాడే కావచ్చు కదా, ఖచ్చితంగా. హీఈస్ అ ఓల్డ్ మ్యాన్. ఓకే, ఏసై అంటే తెలియదు. ఆ కోనేరు దగ్గర దేవదూత అనే చూస్తూ ఉన్నాడు. కానీ ఏం జరగట్లేదు. చూడండి 13వ వచనంలో చూడండి, ఆయన గురించి రాయబడింది. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు. ఆయన ఎవడంటే ఎవరు? యేసయ్య ఎవరో తెలియలేదు. బట్ ద మ్యాన్ డిడ్ నాట్ నో హూ హీల్డ్ హిమ్, హూ ఇట్ వాస్. అది యేసయ్య అని తెలియలేదు ఆయనకి. తెలుసా తెలీదా? తెలీదు. అయితే దేవుడు ఏం చేశాడు? తెలియని వాడి దగ్గరకు వచ్చిన దేవుడు తెలిసిన మన దగ్గర. లూకా 18:8, అయితే దీవారాత్రంలో దేవుడు ఏర్పరచుకున్న వారు మొర పెట్టుచుండగా దేవుడు వారి మొరను ఆలకించడా? వారికి న్యాయం తీర్చడా? ఆయన త్వరగా న్యాయము తీరుస్తాడు. నీ బాధను దృష్టించే దేవుడు, నీ స్థితిగతులను తెలిసిన దేవుడు, నీ విషయంలో నీ స్థితిని మార్చడానికి ఆయన వస్తాడు. ఆయన నీ స్థితిని మార్చకుండా అయితే తిరిగి వెళ్ళాడు. ఆయన జీవితంలో అసలు అనుకున్నాడేమో, మేబీ నేను ఇక్కడే చనిపోతానేమో, నా జీవితం ఇక్కడే ఆగిపోతుందేమో,
దేవదూత ఎప్పుడు రావాలి, దేవదూత వచ్చినప్పుడు నన్ను ఎవరు ఎప్పుడు దింపాలి అని అనుకుంటున్నాడేమో. ఒకసారి 145 కీర్తన చదువుదామండి. 9వ వచనం చదవండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఎక్కడున్నాయి ఆయన కనికరములు? మనకు తెలిసిన వారి మీదనే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ మీద కనికరం ఉంటుంది. వాళ్ళకి ఏమైనా అయితే అమ్మో వాళ్ళకి ఏంటి అనుకుంటాం. అదే తెలియని వారికి చిన్న యాక్సిడెంట్ అనేది ఏదో అనుకుంటాం కదండి. బట్ మన దేవుడు అలా కాదే. మన దేవుడు తెలిసినా తెలియకపోయినా, విశ్వాసం ఉన్నా విశ్వాసం లేకపోయినా, ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా ఆయన ఉపకారం చేసే దేవుడుగా ఉన్నాడు. కానీ ఆయన మనల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, చిన్న సమస్య వస్తే ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తామా లేదా అని దేవుడు చూస్తాడు. ఆయన కొన్నిసార్లు నిన్ను తనకు పరిచయం చేసుకుంటాడు, లేక తనని నీకు పరిచయం చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడంటే నీకు త్వరగా కార్యం నెరవేర్చడానికి. ఆమేన్. అంతేకాదు ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. ఇంకా చూడండి 14వ వచనము. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. చూడండి దేవుడు ఏం చేస్తాడు? పడిపోవు కొందరికి, పడిపోవున నీతిమంతులకు అనుందా? పడిపోవు వారందరికీ ఆయన ఏం చేస్తాడు? ఆయన ఉద్ధరించువాడుగా ఉన్నాడు. చదువుతున్నారా మాట 14? కృంగిపోయిన వారందరినీ లేవనది. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దేవుడు ఏంటో మీకు తెలియాలని చెప్తున్నాను. మన దేవుడు ఎంత మంచివాడో తెలియాలని చెప్తున్నాను. హీఈస్ నాట్ ఎ బయాస్డ్ గాడ్. బాధపడుతున్నావా? ఇదే 146లో 7వ వచనం చూడండి. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును. నువ్వు అనుకుంటున్నావేమో, నేను దేవుని నమ్ముకోలేదు, నాకు దేవుడు ఎవరో తెలీదు, నేను ఇప్పుడిప్పుడే మరి బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా అంటే ఖచ్చితంగా బాధపడు వారి పక్షమున దేవుడు న్యాయము తీరుస్తాడు. అది దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షో గాడ్. ఆయన ఎవరో తెలియదు, యేసయ్య అంటే ఎవరో తెలియదు, ఎవరు స్వస్థపరిచారో కూడా తెలియదు, అయినా ఆయన మేలు చేసి వెళ్ళిపోయాడు. మన దేవుడు మేలు చేసి వెళ్ళిపోయేవాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటే కనుక బహుకాలం నుండి పడుతున్న ఆ శ్రమను ఆయన చూస్తే ఆయన దేవుడు అండి, విశ్వానికి సృష్టికర్త అండి, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అండి. ఎవరైనా బాధపడితే వారి గురించి నువ్వు ఆలోచిస్తే నీకు దేవుని గుణం ఉన్నట్టే. ఎవరైనా బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, ఏడుస్తున్నారు, కనీసం చేతులు రావు కొంతమంది కళ్ళనీళ్ళు దుడడానికి. ఊరుకు అమ్మో ఏడుస్తుందని. కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే, భార్య ఏడుస్తుందంటే పరారు, బయటికి వెళ్ళిపోతారు. ఆమె ఎందుకు ఏడుస్తుంది? కన్నీళ్ళు తుడవాలని. కొన్నిసార్లు మన దేవుడు అలాంటి వాడు. నువ్వు బాధపడితే నువ్వు అలాగే ఉండు, ఎప్పుడు ఏడుస్తున్నావు అని నువ్వు పట్టించుకోకుండా ఉండే ఎలా ఉంటావు? దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ బాధను దృష్టిస్తున్నాడు, త్వరగా నీకు న్యాయము చేస్తాడు. ఎవరు లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి? నువ్వు పడుతున్న వేదన ఆయన గ్రహిస్తున్నాడు, ఆయన దృష్టిస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? నీకు స్వస్థత. ఒక్క సెకండ్లో వచ్చిందా లేదా స్వస్థత? ఒక్క నిమిషంలో వచ్చిందా లేదా స్వస్థత? దేవుని యొక్క హస్తం ఒకసారి నీ మీద ఉంటే ఖచ్చితంగా కార్యం చేసి వెళ్తాడు. కార్యం చేసే దేవుడు. ఈరోజు మన జీవితంలో 2 రకాల మనుషులను దేవుడు పెట్టాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అవును ప్రభా, ఈ 38 సంవత్సరాల నుండి ఉన్న రోగంతో ఉన్న వ్యక్తి నేనేనాయనా, నాకెవరు లేరు ప్రభా, బహుకాలం నుండి దుఃఖంతో ఉంటున్నాను నాయన, సహాయం చేసేవారు లేరు నాయన, అడుగుతున్నా సహాయం చేసేవారు లేరు నాయన. ఆయన అంటున్నాడు, ఎవరు వచ్చి నన్ను, ఆయన అడుగుతున్నాడు, యేసయ్యతో ఏమని చెప్తున్నాడు? ఎవరైనా వచ్చి నన్ను ఆ కోనేట్లో దింపుతారా ఏమో అని ఎదురు చూస్తున్నాను, కానీ ఎవ్వడు నాకు రాలేదు. నీ ఇంటికి ఎవ్వరు రావట్లేదేమో, నేను పలకరించేవారు లేరేమో, నువ్వు బాధపడుతుంటే ఆమె ఏం తప్పు చేసిందో అంత బాధపడుతుంది అనుకుంటున్నారేమో. కానీ నీ దేవుడు నిన్ను వెతుకుంటూ ఎక్కడికి వస్తాడు? ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితికి వచ్చి ఏం చేస్తాడు? లేవనెత్తాడు. ఎలాగ లేవనెత్తాడు? ఈసారి ఇతన్ని ఏమని చెప్పాడంటే, నీవు లేచి. పేతురు యోహాన్ అంట ఒక ఆయనకి స్వస్థపరిస్తే చీల మండలంలోంచి శక్తి ప్రవహించిందంట. ఆమె నీవు లేచి అనే మాటలో వైబ్రేషన్ వచ్చినట్టుంది ఆయనకి. వెంటనే హీ అండర్స్టూడ్, అందుకని వెంటనే లేచాడు.
నీవు లేచి నీ పరుపెత్తుకొని ఎక్కడికి వెళ్ళమన్నా నడవమని చెప్పినప్పుడు ఆయన 9వ వచనంలో చూస్తే వెంటనే వాడు స్వస్థత నొంది ఏం చేశాడు? దేవునికి లోబడి తన పరుపెత్తుకొని నడిచాడు. కెన్ వి ఆల్ క్లోజ్ అవర్ ఐస్? కెన్ వి ఆల్ ప్రే? ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు నిలబడు. నీకు దేవుని యొక్క కార్యాలు తెలియకపోతే ఈరోజు దేవుడు నీకు చెప్తా ఉంటున్నాడు, నేను నిన్ను కట్టుతాను, నేను నిన్ను బాగు చేస్తూ ఉంటాను. ముందు ఎంతమంది పోతున్నా కూడా నవ్వే వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, ఏడిపించేవారు ఏడిపిస్తూనే ఉంటారు. నీ జీవితం గురించి హేళన చేసేవారు ఉంటారు, గేలి చేసేవారు ఉంటారు. నీ జీవితం గురించి ఇతరులకు 10 మందికి చెప్పుకొని తిరిగేవారు ఉంటారేమో, కానీ నీ దీన స్థితిని, నీ దుస్థితిని చూచిన దేవుడు నీ కొరకు వస్తాడు, స్వస్థతను కలిగిస్తాడు. అప్పుడు వరకు నువ్వు వేచి ఉంటావా? అప్పటి వరకు దేవుని కొరకు నువ్వు వేచి ఉంటావా? ఎవరు లేకపోతే ఏంటి ప్రభా, ఎవరు నమ్మకంగా లేకపోతే ఏంటి ప్రభా, సహకారులు నాకు లేకపోతే ఏంటి నాయనా, నా కొరకు ప్రార్థన చేసేవారు నాకు లేకపోతే ఏంటి నాయనా, నీవే వస్తావు నాయనా. నాకు దేవదూతలు అక్కర్లేదు నాయనా, దేవా నీవే నాకు కావాలి. లేచి నిలబడదామా? కెన్ వి స్టాండ్ అప్ అండ్ సే, నా యొద్దకు రావా, నా యొద్దకు వచ్చి నన్ను బాగు చేయవా నాయనా. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ టుడే, ఐ నీడ్ సపోర్టర్స్ లైక్ దట్ మ్యాన్. ఆ మ్యాన్కి, ఆ మనిషికి, ఆ పక్షవాయువుకి ఎంతైతే సపోర్టర్స్ ఉన్నారో నాకు అలాంటి సపోర్టర్స్ దయచేయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొందరు, అంతేకాదు 4, ఎంతోమంది సపోర్ట్ సిస్టమ్ ఉంది. అందుకే నేను బాగుపడ్డాను. అలాంటి వారు నా చుట్టుప్రక్కల దయచేయి. టిల్ నౌ లార్డ్ మై ఫాదర్, ఐ వాజ్ వెయిటింగ్. నన్ను బాగు చేసేవారు ఉన్నారా అని నేను వేచి చూస్తున్నాను. ఎవరు లేరు నాయనా ప్రభా. ఎవరైనా ముందుకు వచ్చి నాకు సహాయం చేస్తారా లేదా అని నేను ఎదురు చూస్తున్నాను. ఎవ్వరు రాలేదు నాయనా. నీవు దయచేయండి నాయనా, నీవు రండి ప్రభా. నా స్థితిని మార్చే దేవుడు, స్థితిగతులను మార్చగల దేవుడుగా నువ్వు ఉన్నావు నాయన. నా ముందు వెళ్ళే దేవుడుగా ఉన్నావు నాయన ప్రభా. నా వెనకాల ఎంతమంది ప్రభా తండ్రి యేసయ్య, నా వెనకాల ఉన్నవారు ముందుకు పరిగెత్తుతున్నారు. అయితే చెప్దామా, నాకంటూ ఒక రోజు వస్తుంది, నా యేసయ్య నన్ను వెతికి వస్తాడు. చెప్దామా, నాకంటూ ఒక రోజు వస్తుంది, నా యేసయ్య నన్ను వెతికి వస్తాడు. మరొకసారి చెప్దామా, నాకంటూ ఒక రోజు వస్తుంది, నా యేసయ్య నన్ను వెతికి వస్తాడు. నా స్థితిని ఆయన మారుస్తాడు, మార్చకుండా ఆయన పోడు. ఇది నిజం, ఇది నిజం. ఎన్ని రోజులైనా కానీ గాడ్ నోస్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. దేవునికి తెలుసు నువ్వు ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో. ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ డస్ వండర్స్. ఆ బోధకుడు, ఆ స్వస్థతను కలిగించే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన నీ ముందర ఉన్నాడు. ఎవరు లేకపోతే ఏంటి, ఆయన వస్తున్నాడు. అంతేకాదండి, నీ జీవితాన్ని మార్చుతున్నాడు, మధురంగా మారుస్తున్నాడు. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ అ సపోర్టర్, నీ కొరకు ప్రార్థన చేసేవారు ఉంటే, నిన్ను పైకి లేవనెత్తేవారు ఉన్నట్లయితే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. మనం పైకి రావాలంటే, మనం లిఫ్టప్ చేసే సపోర్టర్స్ నీకు కావాలన్నట్లయితే, దేవా నాకు సపోర్టర్స్ని దయచేయండి. నా గురించి ప్రార్థన చేసేవారు అవసరము నాయన. ఒక వ్యక్తి బాగుపడాలంటే, ఒక వ్యక్తి పైకి రావాలంటే నాయన, వీరు చేసిన త్యాగము, సాహసము, నీవు వారి విశ్వాసం బట్టి వారిని నాయన నీవు స్వస్థపరిచినట్టుగా నాకు సహాయం చేయి. వాట్ ఎవర్ యూ వాంట్ యు ఆస్క్ గాడ్. నాకు దేవదూతలు వద్దు, సపోర్టర్స్ వద్దు, నాకు నువ్వే రావాలన్నట్లయితే దేవుడు వచ్చేంత వరకు వేచి ఉండు. ఎందుకంటే ఆయన ఒక్కసారి వచ్చి ఆయన నిన్ను ముట్టాడంటే చాలు, నీ జీవితం అట్టే ఒక్క క్షణంలో మారిపోతుంది. ప్రార్థన చేయండి. గమ్యం లేని బాటసారులుగా మనకి దేవుడు మన దగ్గరకు వచ్చి ఆయన కార్యాలు చేస్తాడు, ఆయన కార్యాలు చేసి వెళ్తాడు. మరొకసారి పాడదామా, గమ్యము లేని నాకు నాయనా, నా శక్తి చేత కాదు, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ. మరొకసారి పాడదామా, నా శక్తి లేదు నాయనా, నా శక్తి చేత నీ ఆత్మ ద్వారానే ప్రభువా, నా
శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసులు చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసులు చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగయా. కృపతలంచగా నేను యోచించగా, కృపతలంచగా నేను యోచించగా, నాగనమాగదు స్తుతించగా, నేను కీర్తించగా. ఆత్మ సంగమా, నాకు ఎవరు లేరు నాయనా, నా శక్తి లేదు నాయనా, మనుషులు లేకపోలేరు నాయనా ప్రభా. కానీ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనుకుంటున్నావా? నీ దేవుడు నీ యొద్దకు వచ్చి ఆయన నీకు కార్యమును చేసి, ఒక సాహసము కాదు కదా, నీ జీవితము స్థిరపరిచే కార్యములు చేసి నీ జీవితంలో నీ స్థితిని మార్చే దేవుడుగా నీ మధ్యలో ఉన్నాడు. ఒకవేళ ఎంతమంది ఉన్నా కూడా నువ్వు నిర్లక్ష్యం చేసుకున్నట్లయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆ సహకారులను ఉపకారులను నేను పంపించాను, వారి విశ్వాసం బట్టి నీ లైఫ్ని బాగు చేస్తున్నాను, అటు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పరిశుద్ధుడా మహోన్నతులకు తండ్రి నాయన, ఈరోజు కనికరము గల దేవుడుగాను ఉన్నావు నాయన, చూచువాడగా ఉన్నావు నాయన ప్రభా. ఒకరి విశ్వాసము చూసావు, కొంతమంది మంచి మనస్సులు కలిగిన మంచి మనసు కలిగిన మనుషులను చూసి నాయన, జీవితాంతం పడక మీద పడిపోయి ఉండవలసిన అతన్ని నువ్వు క్షమించి లేవనెత్తావు. ఒకరి విశ్వాసము బట్టి నాయన పడిపోయిన వారిని ఉద్ధరించావు నాయన. రోగసేవ మీద పడుకుని జీవితాంతం ఇంకా ఆ కాలు చేతులు పనికి రాని వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక్కరి విశ్వాసముని చూసి, వారి స్నేహితుల విశ్వాసము చూసి నువ్వు బాగు చేసావు నాయన. ఎంత కనికరం గల వాడువు నాయన. అలాగే ఎవరు లేని వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళావు, దేవదూతలు కదిలించినప్పుడు జరగని కార్యాలు అయ్యా నీ ద్వారా జరిగాయి నాయన. స్థితిని చూచేవాడు, నీ మినిస్ట్రీలో నీ పరిచయంలో నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఆ వ్యక్తి బహుకాలం నుండి అక్కడ పడి ఉన్నాడని నువ్వు ఒక్కడవే చూచావు నాయన, నువ్వు ఒక్కడవే దృష్టించావు నాయన ప్రవ్వా. నన్ను చూచువాడవు నీవే నాయన. నాకంటే వెనుక వచ్చేవారు ముందుగా పరిగెత్తుతున్నారు, నేనే మాత్రం పడిపోయి ఉన్నాను నాయన. ఈరోజు ప్రవ్వా నన్ను చూచును వాడుగాను ఉన్నావు, ఎల్రోయిగా ఉన్నావు నాయన. నా యొద్దకు వచ్చి వాడుగా ఉన్నావు. ఆ వ్యక్తికి నువ్వు ఎవరో తెలియకపోయినా కూడా కార్యమును చేసిన కనికరాత్ముడు నాయన. మరి నీ ప్రియులు దీవారాత్రం మొరపెడితే వారికి న్యాయము చేయవా? వారికి శీఘ్రమే చేస్తామని చెప్పావు నాయన. సహాయం చేయండి నాయన, మాకు సహాయకుడిగా నువ్వు ఉండండి నాయన. అయ్యా వారు ఎంత కాలం నుండి ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ విషయంలో నువ్వు సహాయం చేయండి, అద్భుతం జరిగించమని. అలాగే నాయన ప్రభ పడిపోయిన స్థితిలో ఉన్న వారిని అయ్యా నీవే దృష్టించి నీవే వెళ్ళి నీవే వారిని లేవనెత్తుతావని నమ్ముచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. మన దేవుడు